ఇప్పుడు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. జూన్ మాసంలో ఉన్నాము. నార్లు పోసుకోవడానికి అనుకూలమైన సమయం. దీర్ఘకాలిక రకాలు అంటే 140 రోజుల పంటకాలం ఉన్న రకాలు జూన్ చివరి వరకు నార్లు పోసుకోవడానికి అవకాశం ఉంది. అదే మధ్యకాలిక రకాలు అంటే 130 నుంచి 135 రోజుల పంటకాలం ఉన్న రకాలని జూన్ 15 వరకు నారు పోసుకోవచ్చు. అదే స్వల్పకాలిక రకాలైతే 120 నుంచి 125 రోజుల పంటకాలం ఉంటుంది కాబట్టి జూలై చివరి వరకు నార్లు పోసుకోవడానికి అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా మనకి ఒక ఎకరానికి 2 గుంటల నారుమడి అనేది సరిపోతుంది. ముందుగా ఈ 2 గుంటల నారుమడిని బాగా దున్నుకొని మాగిన పశువుల ఎరువును వేసుకోవాలి. ఎత్తైన నారుమడులను చేసుకొని మనం విత్తనం అనేది నాటుకోవాలి. ఎకరానికి వచ్చేసి దొడ్డుగింజ రకాలైతే 25 కిలోల విత్తనం సరిపోతుంది. సన్నగింజ రకాలైతే 20 కిలోలు. అదే అతి సన్నగింజ రకాలైతే 15 కిలోల విత్తనం అనేది సరిపోతుంది. విత్తన శుద్ధి అనేది మనం ఖచ్చితంగా చేసుకోవాలి. మెట్ట నారుమల్లకైతేనేమో 3 గ్రాముల కార్బెండజిమ్ని తడిపి గింజకు పట్టించుకొని ఆరబెట్టుకొని నారుమడి అనేది చేసుకోవాలి. అదే దమ్ము చేసిన నారుమడికైతే 1 గ్రామ్ కార్బెండజిమ్ను కిలో విత్తనానికి సరిపోతుంది. 1 లీటర్ నీటిలో నానబెట్టుకొని 24 గంటలు నానబెట్టి తర్వాత మండగట్టి మొలకెత్తిన విత్తనాలు అనేది చల్లుకోవాలి. ఎత్తైన నారుమడులు చేసుకోవడం వల్ల మనకి నారు అనేది బాగుంటుంది. విత్తనాలు అనేది పలచగా చల్లుకోవాలి. ఈ 2 గుంటల నారుమడికి నత్రజని ఇచ్చే ఎరువులు అయితే 2 కిలోలు, భాస్వరాన్ని ఇచ్చే ఎరువులు 1 కిలో, పొటాషియం ఇచ్చే ఎరువులు 1 కిలో సరిపోతుంది. ఫస్ట్ మొలకెత్తిన విత్తనాలని చల్లుకొని ఒక వారం రోజుల పాటు ఆరుతడి పద్ధతిలో నీరు ఇచ్చుకోవాలి. తర్వాత మొక్క దశకి రాగానే పలచగా నీరు పెట్టుకోవాలి. అదేవిధంగా ఈ నాటు వేసుకునే టైంలో ఒక వారం రోజుల ముందు మనం కార్బోఫ్యూరాన్ గ్రాన్యూల్స్ 3G గ్రాన్యూల్స్ 800 ml వేసి తర్వాత వారంకి నార అనేది పీక్కోవడం వల్ల మనకి కాండం తొలచే పురుగు నుంచి పంటని కాపాడుకోవచ్చు. అదేవిధంగా ఈ నారుమడిలో మనకి కలుపును నివారించుకోవడానికి ఊదా, ఒడిపిలి వంటి కలుపును నివారించుకోవడానికి 15 నుంచి 20 రోజుల వ్యవధిలో మనం సైహలోఫాబ్ బ్యూటైల్ అనే మందు 1.5 ml స్ప్రే చేసుకోవాలి లీటర్ నీటికి. లేదా బిస్పర్ బ్యాక్ సోడియం అనే మందు 0.5 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కలుపును నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ నారుమడిలో మనకి జింక్ డెఫిషియన్సీ వచ్చినట్లయితే జింక్ సల్ఫేట్ 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని వారం వ్యవధిలో 2 సార్లు స్ప్రే చేసుకోవాలి. మెట్ట నారుమళ్ళకైతే మనకి ఐరన్ డెఫిషియన్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి 5 గ్రాముల అన్నబేది 1 గ్రామ్ నిమ్మ ఉప్పుని కలిపి మనం నీటిలో పిచికారీ చేసుకున్నట్లయితే ఐరన్ డెఫిషియన్సీ నుంచి నివారించుకోవచ్చు మనం.